భారత్ మాతాకే జర గట్టిగానో లేదు, రెండు చేతులు లేపండి ఒకసారి. భారత్ మాతాకే, భారత్ మాతాకే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు చాలా శుభదినం, చేనేత దినం అంటేనే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ఒక చేనేత వృత్తి కొరకు ఎంచుకున్న రోజు. అంటే ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వీవర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతున్నది. దీనికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు కర్నాటి ధనంజయ్ గారు, కో కన్వీనర్ రఘు గారు, ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్సీ సి అంజిరెడ్డి గారు, అదేవిధంగా ఇంకొక పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మన భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సీనన్న గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క చేనేత, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్న చేనేత సోదరిమణులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ఈరోజు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు కటకం నరసింహరావు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున, నా తరఫున ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చేనేత వృత్తి అంటే ఒక దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే వృత్తి ఏదైనా ఉన్నది అంటే ఈరోజు చేనేతల ద్వారా చేయబడ్డ ఈ నూలు పోగు ద్వారా తయారు చేసిన బట్టల వల్లనే మన భారతదేశం యొక్క చరిత్ర, సంస్కృతి ఇముడు ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. మీకు తెలుసు, గౌరవ పెద్దలు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేనేత వృత్తిపై, చేనేత కార్మికులపై ఏ విధంగా నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. దాన్ని చాలా మంది సోషల్ మీడియాలో చూడడం జరిగింది. దయచేసి మీరు చూడకుండా కూడా చూడాల్సిన బాధ్యత, చూసుకొని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ ఒక ప్రధానమంత్రి ఈ రోజును ఒక ప్రధానంగా చేనేత కార్మికుల గురించి ఒక 5-10 నిమిషాలు మాట్లాడి మన చేనేత కార్మికులు నేసిన బట్టలను ముందు పెట్టుకొని దేశ ప్రజలందరూ కూడా ఈ చేనేత బట్టలు మనము చేసుకోవాలా, చేనేత బట్టల్ని మనం వాడాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా చెప్పడం అంటే మన కుల వృత్తిని, మన కులాన్ని గౌరవించినట్టే, దేశం యొక్క సంస్కృతిని కాపాడే విధంగా ఈరోజు ప్రధానమంత్రి మనకు ఆ విధంగా చేయూతనివ్వడం అంటే ఒక గొప్ప విషయంగా నేను భావించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా పురుషులు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మనం అందరం కూడా ఈరోజు చేనేత బట్టల్ని కనీసము సంవత్సరానికి ఒక్క జతైనా మనం కుట్టించుకొని ప్రతి ఒక్కరు చేనేత బట్టలు వాడాలని చెప్పి కూడా మీ అందరికీ నేను విన్నవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన దేశ సంస్కృతిని కాపాడే విధంగా ప్రతి పండగకి, ఏదో ఒక పండగకి, అదేవిధంగా పెళ్లిలో కనీసం 10 జతలు 5 జతలు కుట్టించుకుంటాం. కనీసం ఒక్క జతన్నా కానీ చేనేత బట్టలు కుట్టించే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం మన పైన ఉన్నది. ఎందుకంటే దేశ సంస్కృతిని కాపాడాలా, దేశ ప్రగతిని కాపాడాలా, అదేవిధంగా మన కులం యొక్క సమాజాన్ని కూడా కాపాడాలి. కాబట్టి మనము ఒకరి ద్వారా ఒకరు మౌత్ టాక్ ద్వారా ఈ చేనేత పరిశ్రమను ప్రోత్సహించి చేనేత కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి నిన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్తే ఒక చేనేత పరిశ్రమను కాపాడిన వాళ్ళం అవుతాము. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వోకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి ఏదైతే మన పరిశ్రమను కాపాడాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మన దేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో, అది నారాయణపేట కానీ, సిరిసిల్ల కానీ, గద్వాల్ కానీ, నల్గొండ, ఉమ్మడి నల్గొండ కానీ ఇక్కడ చేనేత పరిశ్రమ ఎక్కువగా ఉన్నది. సో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. వరంగల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు వరంగల్లో కూడా మన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక పార్క్ ని, టెక్స్టైల్ పార్క్ ని మనము ప్రారంభించుకోవడం జరిగినది. దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో చేయూతనిచ్చి
మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా ఈ చేనేత పరిశ్రమను ప్రోత్సహించే బాధ్యత మనపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతున్నది. ఇంకొక విషయాన్ని కూడా మీరు గుర్తించాలా, గత 10-15 రోజులుగా ఢిల్లీలో కొంతమంది ఉద్యమాలు చేయడం జరిగింది కొన్ని విషయాలపై. దయచేసి మీరు 2 నిమిషాలు వినండి. ఉద్యమాలు చేయడంలో భారతదేశం యొక్క డెమోక్రసీ ఎక్కడగా తప్పు పట్టదు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాలు చేయొచ్చు. కానీ మన దేశ ప్రగతిని అడ్డుకొని దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తే, మన గౌరవ ప్రధానమంత్రి పూర్తి స్థాయిలో దేశానికి అంకితమై పనిచేస్తే వారిని నానా మాటలు నానా బూతులు చెప్తూ సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేస్తే దాన్ని అందరూ కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేసి కొంత వందల మందిని వేల మందిని పట్టుకోవడం జరిగింది. అంటే ఏ విధంగా దేశము ప్రగతిని అడ్డుకునే ప్రయత్నము చేస్తున్నారో అటువంటి వాళ్ళను అడ్డుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరిపై ఉందని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలిసిన విషయం, దేశ ప్రగతి అంటే ఇప్పుడు ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా భారతదేశాన్ని గత 12 సంవత్సరాలుగా పరిపాలన చేసి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఫైనాన్షియల్ గా కానీ మన దేశ ప్రగతి స్ట్రాంగ్ గా ఉండటానికి ఎవరు కారణం అంటే ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కారణమని ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్పడం జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని దుష్ట శక్తులు పనిచేయడం జరుగుతున్నది. ఆ దుష్ట శక్తులను మనం ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొని మన దేశ ప్రగతిని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వారికి మనము ఈరోజు పద్మశాలి కమ్యూనిటీ తరఫున కానీ భారతీయ జనతా పార్టీ తరఫున కానీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనము గౌరవ ప్రధానమంత్రికి మనం సపోర్ట్ చేస్తూ దేశ ప్రగతిని కాపాడుతూ అదేవిధంగా మన కుల వృత్తిని కూడా కాపాడుతూ మన యొక్క సమాజాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఆ విధంగా మనము ముందుకెళ్లాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన వీవర్ సెల్ కమ్యూనిటీకి అధ్యక్షులకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి